నువ్వు అనుభవిస్తావు. ఒకసారి కాదు, ముమ్మారు నేను ఈ అనుభవాన్ని ఎరిగాను. 3 సార్లు. 3 సార్లు కూడా పడ్డాను నేను. ప్రార్థన చేద్దామని పోయి ప్రార్థన చేయకుండా ఒకసారి ఒట్టిగా కూర్చొని గంటల సమయం గడిపేశా. ప్రార్థన చేయలే. పోయిన పని ఎందుకు పోయాను? చాలా తీవ్రమైనటువంటి ఆసక్తితో పోయా. ప్రార్థనలో గడుపుదాం, తండ్రితో గడుపుదామని. కానీ అది చేయలే. సోది మాటలు మాట్లాడుకుంటా టైం వేస్ట్ చేశా. అక్కడ కూడా పడటం అనేది జరిగింది. అక్కడో పాఠం నేర్పాడు దేవుడు. మళ్ళీ ఇంకోసారి కూడా అదే జరిగింది. ముమ్మారు నేను స్పష్టంగా గుర్తించాను. ప్రార్థనకి వెళ్ళినప్పుడు, దేవునితో మాట్లాడాలని పోయినప్పుడు ఆయన మన కోసం అక్కడ వచ్చి ఉంటాడు. ఆయన మన కోసం ఉంటాడు. ఆయన సన్నిధి దిగొస్తుంది. తండ్రి వస్తాడు. నువ్వు ఇంత ఆసక్తితో ఆయన కోసం నేను వెళ్ళి దేవునితో గడపాలని నువ్వు సిద్ధపడినప్పుడే దిగొస్తాడు అక్కడికి. నా కుమారుడు వస్తున్నాడు, నా కుమార్తె వస్తుందని. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కూర్చోకుండా, ఆయనతో మాట్లాడకుండా, ఆయన స్వరం వినకుండా, ఆయన సన్నిధిని కనిపెట్టకుండా అక్కడ దాకా పోయి సైతాను ఇచ్చిన శోధనకు, ప్రేరణకు లొంగిపోయి, శరీర బలహీనతకు లొంగిపోయి నువ్వు ఆ ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రక్కన పెడితే ఆయన వెళ్ళిపోతాడు మళ్ళీ.